అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను 2024 సంవత్సరం మార్చి నెలలో మనకి శుభముహూర్తాలు ఏ రోజుల్లో ఉన్నాయి, పండగలు పర్వదినాలు ముఖ్యమైనటువంటి రోజులు ఏ రోజుల్లో ఏ తిథులలో వచ్చాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ముందుగా అందరికీ మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, హోలీ పండుగ శుభాకాంక్షలు। 2024 మార్చి నెల మనకి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘ బహుళ షష్ఠి మొదలుకొని ఫాల్గుణ బహుళ షష్ఠి వరకు ఉన్నది। 1 మార్చి 2024 శుక్రవారం। ఈ రోజున తిథి మాఘ బహుళ షష్ఠి, నక్షత్రం స్వాతి। ఈ రోజున అద్దె ఇళ్ళు మారుటకు, వ్యాపారం, సాధారణ పనులు చేసుకోవటానికి మంచి రోజు। ఈ రోజున జీరో డిస్క్రిమినేషన్ డే, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం, స్వీయ గాయం అవగాహన దినోత్సవం, ఉద్యోగుల ప్రశంసా దినోత్సవాన్ని జరుపుకుంటారు। 2 మార్చి 2024 శనివారం। ఈ రోజున తిథి బహుళ సప్తమి, నక్షత్రం విశాఖ। ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసం చేయించుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, గర్భాధానానికి, వాస్తు పూజ చేయించుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలకు మంచి రోజు। 3 మార్చి 2024 ఆదివారం। ఈ రోజున తిథి బహుళ అష్టమి, నక్షత్రం అనురాధ। ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసన నిర్వహించుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలకు, ప్రయాణాలకు, వ్యవసాయానికి, బోరింగ్ వేసుకోవటానికి మంచి రోజు। ఈ రోజున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటారు। 4 మార్చి 2024 సోమవారం। ఈ రోజున తిథి బహుళ నవమి, నక్షత్రం జ్యేష్ఠ। ఈ రోజున చెవులు కుట్టించుటకు, వ్యాపార పనులు చేసుకోవటానికి, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి, వాస్తు పూజలు చేయించుకోవటానికి, గర్భాధానానికి మంచి రోజు। ఈ రోజున పూర్వభాద్ర కార్తె పగలు 3 గంటల 2 నిమిషాలకు ప్రవేశిస్తుంది। అలాగే జాతీయ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు। 5 మార్చి 2024 మంగళవారం। ఈ రోజున తిథి బహుళ దశమి, నక్షత్రం మూల। ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి, బోరింగ్ వేయించుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలకు మంచి రోజు। ఈ రోజున దయానంద సరస్వతి జయంతి। 6 మార్చి 2024 బుధవారం। ఈ రోజున తిథి బహుళ ఏకాదశి, నక్షత్రం పూర్వాషాఢ। ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి, గర్భాధానానికి, వాస్తు పూజలు చేయించుకోవటానికి, వ్యాపారం చేసుకోవటానికి మంచి రోజు। ఈ రోజున మతత్రయ ఏకాదశి, దీనినే విజయ ఏకాదశి అంటారు। 7 మార్చి 2024 గురువారం। ఈ రోజున తిథి బహుళ ద్వాదశి, నక్షత్రం ఉత్తరాషాఢ। ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపార క్రయ విక్రయాలకు మంచి రోజు। 8 మార్చి 2024 శుక్రవారం నుంచి 12 మార్చి 2024 మంగళవారం వరకు శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు లేవు। 8 మార్చి 2024 శుక్రవారం। ఈ రోజున తిథి బహుళ త్రయోదశి, రాత్రి 8 గంటల 14 నిమిషాల వరకు ఉన్నది। తదుపరి చతుర్దశి। ఈ రోజున నక్షత్రం శ్రవణ, ఉదయం 8 గంటల 34 నిమిషాల వరకు ఉన్నది। తదుపరి ధనిష్ట। ఈ రోజున మహాశివరాత్రి, మాస శివరాత్రి, ప్రదోష వ్రతాన్ని జరుపుకుంటారు। అలాగే బ్రహ్మం గారి కళ్యాణం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తారు। 10 మార్చి 2024 ఆదివారం। ఈ రోజున తిథి అమావాస్య, నక్షత్రం పూర్వభాద్ర।
ఈ రోజున సర్వేషాం అమావాస్య, అలాగే ద్వాపర యుగాది. 11 మార్చి 2024 సోమవారం. ఈ రోజున తిథి శుక్ల పాడ్యమి, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఈ రోజు నుంచి ఫాల్గుణ మాసం ప్రారంభం. ఈ రోజున అతి సూక్ష్మ చంద్రోదయం. 12 మార్చి 2024 మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల విదియ, నక్షత్రం రేవతి. ఈ రోజున రామకృష్ణ జయంతి, అలాగే రంజాన్ నెల ప్రారంభం. 13 మార్చి 2024 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల తదియ, నక్షత్రం అశ్విని. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, గృహారంభానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవత ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, నామకరణానికి, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. 14 మార్చి 2024 గురువారం. ఈ రోజున తిథి శుక్ల చవితి, నక్షత్రం భరణి. ఈ రోజున మీన సంక్రమణం పగలు 2:49 ప్రవేశిస్తుంది. అంతర్జాతీయ గణిత దినోత్సవం, ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 15 మార్చి 2024 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల షష్ఠి, నక్షత్రం కృత్తిక. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి, బోరింగ్ వేసుకొనుటకు, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 16 మార్చి 2024 శనివారం. ఈ రోజున తిథి శుక్ల సప్తమి, నక్షత్రం రోహిణి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసానికి, నామకరణం, అన్నప్రాసన నిర్వహించుకోవటానికి, గర్భాధానానికి, వాస్తు పూజ నిర్వహించుకోవటానికి, వ్యాపారం, వ్యవసాయ వ్యవహారాదులకు మంచి రోజు. ఈ రోజున శ్రీ పొట్టి శ్రీరాముల జయంతి, జాతీయ టీకా దినోత్సవం జరుపుకుంటారు. 17 మార్చి 2024 ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల అష్టమి, నక్షత్రం మృగశిర. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, పెండ్లి చూపులు కార్యక్రమానికి, గర్భాధానానికి, ఉపనయనం చేసుకోవటానికి, వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున ఉత్తరాభాద్ర కార్తె రాత్రి 11:05 ప్రవేశిస్తుంది. బోధానంద మహర్షి జయంతిని జరుపుకుంటారు. 18 మార్చి 2024 సోమవారం. ఈ రోజున తిథి శుక్ల నవమి, నక్షత్రం ఆరుద్ర. ఈ రోజున గృహప్రవేశం, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి మంచి రోజు. 19 మార్చి 2024 మంగళవారం. ఈ రోజున తిథి శుక్ల దశమి, నక్షత్రం పునర్వసు. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి, పశు వ్యాపార వ్యవసాయాదులు పనులు నిర్వహించుకోవటానికి మంచి రోజు. 20 మార్చి 2024 బుధవారం. ఈ రోజున తిథి శుక్ల ఏకాదశి, నక్షత్రం పుష్యమి. ఈ రోజున గృహారంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసానికి, దేవతా ప్రతిష్టలకు, అన్నప్రాసన చేసుకోవటానికి, నామకరణానికి, వ్యాపారం, వాహన ప్రారంభాలకు, రిజిస్ట్రేషన్స్కు, బోరింగ్ వేసుకోవటానికి, గర్భాధానానికి, ఉపనయనం చేసుకోవటానికి, వాస్తు పూజలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవహార పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు చేయటానికి మంచి రోజు. ఈ రోజున మతత్రయ ఏకాదశి, దీనినే అమలకి ఏకాదశి అంటారు. ఈ రోజున దువ్వ అత్తిలి మండలం బల్లిపాడు మదన గోపాల స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, ప్రపంచ కప్ప దినోత్సవాన్ని జరుపుకుంటారు. 21 మార్చి 2024 గురువారం. ఈ రోజున తిథి శుక్ల ద్వాదశి, నక్షత్రం ఆశ్లేష. ఈ రోజున అమలక ఏకాదశి, నరసింహ ద్వాదశి, 1946 శాలిచక వత్సరాది. అంతర్జాతీయ అటవీ దినోత్సవం, ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం, ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
22 మార్చి 2024 శుక్రవారం. ఈ రోజున తిథి శుక్ల త్రయోదశి, నక్షత్రం మఖ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవత ప్రతిష్టలకు, ఉపనయనం చేసుకోవటానికి, అక్షరాభ్యాసానికి, నామకరణం, అన్నప్రాసన చేసుకోవటానికి, నూతన పుస్తక ప్రారంభాలకు, వాహన ప్రారంభాలకు, గర్భాధానానికి, వాస్తు పూజ నిర్వహించుకోవటానికి, సీమంతం చేసుకోవటానికి, క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలకు మంచి రోజు. ఈ రోజున ప్రదోష వ్రతం అలాగే ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటారు. 23 మార్చి 2024 శనివారం. ఈ రోజున తిథి శుక్ల త్రయోదశి, నక్షత్రం పుబ్బ. ఈ రోజున శుభకార్యం నిర్వహించుకోవటానికి ఎటువంటి ముహూర్తము లేదు. ఈ రోజున శని త్రయోదశి, కామదహనం, అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు. 24 మార్చి 2024 ఆదివారం. ఈ రోజున తిథి శుక్ల చతుర్దశి, నక్షత్రం పుబ్బ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, నామకరణం చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నూతన పుస్తక ప్రారంభాలకు, పెండ్లి చూపులు కార్యక్రమం నిర్వహించుకోవటానికి, గర్భాధానానికి, ఉపనయనం చేసుకోవటానికి, వాస్తు పూజ నిర్వహించుకోవటానికి, సీమంతం జరుపుకోవటానికి, క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, ప్రయాణం చేయటానికి మంచి రోజు. ఈ రోజున నోములకు పూర్ణిమ, అలాగే చోటి హోలీ, హోలికా దహన్, బ్రహ్మ సావర్ణి మన్వాది, అలాగే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. 25 మార్చి 2024 సోమవారం. ఈ రోజున తిథి పూర్ణిమ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసన నిర్వహించుకోవటానికి, నూతన పుస్తక ప్రారంభాలకు, గర్భాధానానికి, వాస్తు పూజ నిర్వహించుకోవటానికి, సీమంతం చేసుకోవటానికి, క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులకు, ప్రయాణాదులు చేయుటకు మంచి రోజు. ఈ రోజున మదన పౌర్ణమి. ఈ రోజు హోలీ పండుగను నిర్వహించుకుంటారు. అయ్యప్ప స్వామి జయంతి, శ్రీ లక్ష్మీ జయంతి, చైతన్య మహాప్రభు జయంతిని నిర్వహిస్తారు. 26 మార్చి 2024 మంగళవారం. ఈ రోజున తిథి బహుళ పాడ్యమి, నక్షత్రం హస్త. ఈ రోజున ఆపరేషన్ చేయించుకోవటానికి మంచి రోజు. ఈ రోజున వసంతోత్సవం జరుపుకుంటారు. 27 మార్చి 2024 బుధవారం. ఈ రోజున తిథి బహుళ విధియ, నక్షత్రం చిత్త. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశం నిర్వహించుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, నామకరణానికి, కొత్త పుస్తకాలు ప్రారంభించటానికి, అన్నప్రాసనకు, గర్భాధానానికి, బోరింగు వేసుకోవటానికి, వాస్తు పూజ నిర్వహించుకోవటానికి, సీమంతం జరుపుకోవటానికి, క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు చేయుటకు మంచి రోజు. ఈ రోజు చాతుర్మాస్య ద్వితీయ, ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకుంటారు. 28 మార్చి 2024 గురువారం. ఈ రోజున తిథి బహుళ తదియ, నక్షత్రం స్వాతి. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, నామకరణానికి, నూతన పుస్తక ప్రారంభాలకు, వ్యాపార వాహన ప్రారంభాలకు, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్కు, గర్భాధానానికి, బోరింగు వేసుకొనుటకు, సీమంతం చేసుకోవటానికి, క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులకు, ప్రయాణాలు చేయుటానికి మంచి రోజు. ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతం, బ్రహ్మకల్పం, అలాగే శివాజీ గారి జయంతిని జరుపుకుంటారు. 29 మార్చి 2024 శుక్రవారం. ఈ రోజున తిథి బహుళ చవితి, నక్షత్రం విశాఖ. ఈ రోజున సీమంతం చేసుకోవటానికి, క్రయ విక్రయాలకు, వ్యవసాయ పనులకు, ప్రయాణాలు చేసుకోవటానికి మంచి రోజు.
ఈ రోజున గుడ్ ఫ్రైడే. 30 మార్చ్ 2024 శనివారం. ఈ రోజున తిథి బహుళ పంచమి, నక్షత్రం అనురాధ. ఈ రోజున వివాహం చేసుకోవటానికి, ఉపనయనం నిర్వహించుకోవటానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం చేసుకోవటానికి, నూతన పుస్తక ప్రారంభాలకు, నామకరణానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, వ్యాపారం క్రయ విక్రయాలకు, పెండ్లి చూపులు కార్యక్రమం నిర్వహించుకోవటానికి, ప్రయాణం చేయటానికి మంచి రోజు. 31 మార్చి 2024 ఆదివారం. ఈ రోజున తిథి బహుళ షష్ఠి, నక్షత్రం జ్యేష్ఠ. ఈ రోజున రేవతి కార్తె రాత్రి తెల్లవారుజామున 5:40 ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున ఈస్టర్ పండుగను నిర్వహిస్తారు. విన్నారు కదా, 2024 సంవత్సరం మార్చి నెలలో మనకి ఏ రోజుల్లో శుభముహూర్తాలు, పండగలు, పర్వదినాలు ఉన్నాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.